బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ప్రతి ఎపిసోడ్ చట్టంలోని విభిన్న కోణాన్ని, రాజ్యాంగ హక్కుల నుండి రోజువారీ చట్టపరమైన దృశ్యాల వరకు ఆకర్షణీయంగా మరియు విద్యావంతంగా ఉండేలా రూపొందించబడింది. మనం మరొక ఐపీసీ 1860 సెక్షన్లోకి మారుదాం. ఇక్కడ మనం మనల్ని నియంత్రించే మరియు రక్షించే చట్టాలపై లోతుగా తెలుసుకుందాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 66 మార్చబడిన శిక్షలో భాగంగా జరిమానా విధించినప్పుడు ప్రోటోకాల్ను వివరిస్తుంది. అటువంటి జరిమానా చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లయితే విధించబడే జైలు శిక్ష కాలానికి సంబంధించి ఇది మార్గదర్శకత్వం అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 66 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లించినందుకు జైలు శిక్ష యొక్క వివరణ. జరిమానా చెల్లించడంలో విఫలమైతే కోర్టు విధించే జైలు శిక్ష నేరానికి సంబంధించి నేరస్థుడికి శిక్ష విధించబడిన ఏదైనా వివరణ కావచ్చు. వివరణాత్మక వివరణ 1. మార్చబడిన వాక్యాల సందర్భం. మార్చబడిన వాక్యం అనేది గతంలో విధించిన కఠినమైన శిక్షను భర్తీ చేసే వాక్యాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం జైలు శిక్ష వంటి మరింత తీవ్రమైన శిక్ష జరిమానాతో సహా తక్కువ శిక్షకు మార్చబడుతుంది. సెక్షన్ 66 అటువంటి మార్చబడిన వాక్యంలో జరిమానా ఒక భాగమైన దృశ్యాలపై దృష్టి పెడుతుంది. 2. చెల్లించని పరిణామాలు. తగ్గించబడిన శిక్ష ఫలితంగా జరిమానా చెల్లించడంలో విఫలమైతే వారికి జైలు శిక్ష విధించవచ్చని సెక్షన్ 66 స్పష్టం చేస్తుంది. ఈ జైలు శిక్ష యొక్క స్వభావం నేరుగా వారు చేసిన నేరం యొక్క స్వభావంతో ముడిపడి ఉంటుంది. 3. ఖైదు రకంలో వశ్యత. ఈ నిబంధన యొక్క ఒక ముఖ్య అంశం దాని వశ్యత. జరిమానా చెల్లింపులో డిఫాల్ట్ అయినందుకు నిర్ణీత రకమైన జైలు శిక్షను సెక్షన్ పేర్కొనలేదు. బదులుగా అసలు నేరం యొక్క స్వభావం ఆధారంగా జైలు శిక్ష యొక్క రకాన్ని నిర్ణయించడానికి ఇది కోర్టును అనుమతిస్తుంది. డిఫాల్ట్కు అనుపాత ప్రతిస్పందనను నిర్ధారిస్తుంది. 4. శిక్షలో దామాషా. సెక్షన్ 66 యొక్క అంతర్లీన సూత్రం అనుపాతత. జరిమానా డిఫాల్ట్కు జైలు శిక్షను అనుమతించడం ద్వారా నేరస్థుడు మొదట్లో నేరం కోసం ఎదుర్కొన్న ఏ రకమైన శిక్ష అయినా నేరం యొక్క గురుత్వాకర్షణకు అనులోమానుపాతంలో ఉండేలా చేస్తుంది. 5. జరిమానాల బరువును నొక్కి చెప్పడం. సెక్షన్ 66 జరిమానాలను చెల్లించడంలో విఫలమైనందుకు స్పష్టమైన జైలు శిక్ష పర్యవసానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చట్టపరమైన బాధ్యతగా జరిమానాల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. అపరాధులకు జరిమానాలు కేవలం ఆర్థిక జరిమానాలు మాత్రమే కాదని, గౌరవించబడకపోతే గణనీయమైన చట్టపరమైన పరిణామాలను కలిగి ఉంటాయని తెలుసుకుంటారు. 6. న్యాయ విచక్షణను నిలుపుకోవడం. డిఫాల్ట్ విషయంలో జైలు శిక్ష రకం కోసం విభాగం పారామితులను సెట్ చేస్తుంది. ఇది నిర్దిష్ట పదాన్ని నిర్దేశించదు. ఈ విచక్షణ నిలుపుదల న్యాయమూర్తులు ప్రతి కేసు యొక్క పరిస్థితులను అంచనా వేయగలరని మరియు అందించిన ఫ్రేమ్వర్క్లో అత్యంత సముచితమైన జైలు శిక్షను నిర్ణయించగలరని నిర్ధారిస్తుంది. 7. నిరోధక ప్రభావాన్ని పెంచడం. జైలు శిక్షను ఎదుర్కొనే సంభావ్యత ముఖ్యంగా ప్రారంభ నేరానికి సంబంధించినది నేరస్థులకు శక్తివంతమైన నిరోధకంగా పనిచేస్తుంది. ఇది జరిమానాపై డిఫాల్ట్ చేయకుండా వారిని నిరోధిస్తుంది, తరువాత సంభవించే తీవ్రమైన పరిణామాలను తెలుసుకుంటుంది. 8. నష్టపరిహారం మరియు పునరావాసం సమతుల్యం. జరిమానాలు చెల్లించుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉందని నొక్కి చెప్పడం ద్వారా సెక్షన్ 66 నష్టపరిహారం జరిమానా ద్వారా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. అయినప్పటికీ జైలు శిక్ష రకాన్ని అసలు నేరానికి లింక్ చేయడం ద్వారా ఇది నేరస్థుల పునరావాసం యొక్క శిక్షాస్మృతి యొక్క విస్తృత లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది, శిక్షలు చేసిన నేరానికి అనుసంధానించబడి ఉండేలా చూస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 66 కమ్యూటెడ్ వాక్యాలు, జరిమానాలు మరియు డిఫాల్ట్ సందర్భంలో జైలు శిక్ష యొక్క సంభావ్యత మధ్య సంబంధానికి సూక్ష్మమైన విధానాన్ని అందిస్తుంది.
నేరస్థులు వారి చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలను గౌరవించేలా మరియు తదుపరి శిక్షలు న్యాయమైన మరియు అసలైన నేరానికి అనులోమానుపాతంలో ఉండేలా చూసుకోవడం మధ్య న్యాయ వ్యవస్థ కొనసాగించాలని కోరుకునే సున్నితమైన సమతుల్యతను ఇది సంగ్రహిస్తుంది. స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం ద్వారా ఇంకా న్యాయ విచక్షణను నిలుపుకోవడం ద్వారా ఈ నిబంధన ఐపీసీ యొక్క విస్తృత సూత్రాలను కలిగి ఉంటుంది. న్యాయం, దామాషా మరియు సరసత. ఇది న్యాయ వ్యవస్థ పట్ల కోడ్ యొక్క నిబద్ధతను వివరిస్తుంది. ఇది దాని డిమాండ్లలో కఠినమైనది అయినప్పటికీ ఎల్లప్పుడూ ఈక్విటీ మరియు న్యాయం సూత్రాలలో పాతుకుపోయింది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. कानून जागरूकता वीडियो श्रृंखला कानूनी शिक्षा में एक अग्रणी प्रयास है, जिसे कानून की जटिलताओं को सार्वजनिक चेतना में सबसे आगे लाने के लिए डिजाइन किया गया है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 66 उस प्रोटोकॉल को चित्रित करती है जब सजा में बदलाव के एक भाग के रूप में जुर्माना लगाया जाता है। यह कारावास की अवधि पर मार्गदर्शन प्रदान करता है, जो इस तरह के जुर्माने के भुगतान में चूक होने पर लगाया जा सकता है। आईपीसी की धारा 66 में कहा गया है, जुर्माना न चुकाने पर कारावास का विवरण। जुर्माना अदा न करने पर अदालत जो कारावास लगाती है वह किसी भी प्रकार का हो सकता है जिसके लिए अपराधी को अपराध के लिए सजा सुनाई गई हो। विस्तृत विवरण। एक कम्यूटेड वाक्यों का संदर्भ। एक कम्यूटेड वाक्य एक ऐसे वाक्य को संदर्भित करता है जो पहले लगाए गए कठोर वाक्य को प्रतिस्थापित करता है। कुछ मामलों में अधिक कठोर सजा, जैसे लंबी अवधि की कारावास, को कम सजा में बदला जा सकता है, जिसमें जुर्माना भी शामिल हो सकता है। धारा 66 उन परिदृश्यों पर केंद्रित है जहां जुर्माना ऐसी परिवर्तित सजा का एक हिस्सा है। 2 भुगतान न करने के परिणाम। धारा 66 यह स्पष्ट करती है कि यदि कोई व्यक्ति सजा में कमी के परिणामस्वरूप जुर्माना देने में विफल रहता है तो उसे जेल हो सकती है। इस कारावास की प्रकृति सीधे तौर पर उनके द्वारा किए गए अपराध की प्रकृति से जुड़ी हुई है। 3 कारावास के प्रकार में लचीलापन। इस प्रावधान का एक प्रमुख पहलू इसका लचीलापन है। यह धारा जुर्माना भुगतान में चूक के लिए किसी निश्चित प्रकार के कारावास को निर्दिष्ट नहीं करती है। इसके बजाय यह अदालत को मूल अपराध की प्रकृति के आधार पर कारावास के प्रकार को निर्धारित करने की अनुमति देता है, जिससे डिफॉल्ट पर आनुपातिक प्रतिक्रिया सुनिश्चित होती है। 4 सजा में आनुपातिकता। धारा 66 का अंतर्निहित सिद्धांत आनुपातिकता है। जुर्माने में चूक के लिए कारावास की अवधि किसी भी प्रकार की होने की अनुमति देकर, जो अपराधी को शुरू में अपराध के लिए भुगतनी पड़ी हो, यह सुनिश्चित करता है कि सजा अपराध की गंभीरता के अनुपात में बनी रहे। 5 जुर्माने के महत्व पर जोर देना। धारा 66 जुर्माने में चूक के लिए स्पष्ट कारावास परिणाम स्थापित करके कानूनी दायित्व के रूप में जुर्माने के महत्व को रेखांकित करती है। इस प्रकार अपराधियों को यह अवगत कराया जाता है कि जुर्माना केवल वित्तीय दंड नहीं है, बल्कि यदि इसका सम्मान नहीं किया गया तो इसके गंभीर कानूनी परिणाम भी हो सकते हैं। 6 न्यायिक विवेक को बनाए रखना। हालांकि यह अनुभाग डिफॉल्ट के मामले में कारावास के प्रकार के लिए पैरामीटर निर्धारित करता है, लेकिन यह किसी विशिष्ट अवधि को निर्धारित नहीं करता है।
विवेक का यह प्रतिधारण सुनिश्चित करता है कि न्यायाधीश प्रत्येक मामले की परिस्थितियों का मूल्यांकन कर सकते हैं और प्रदान किए गए ढांचे के भीतर कारावास की सबसे उपयुक्त अवधि तय कर सकते हैं। 7. निवारक प्रभाव को बढ़ाना। कारावास का सामना करने की संभावना विशेष रूप से प्रारंभिक अपराध से संबंधित अपराधियों के लिए एक शक्तिशाली निवारक के रूप में कार्य करती है। यह उन्हें जुर्माने का भुगतान न करने से रोकता है, यह जानते हुए कि इसके गंभीर परिणाम हो सकते हैं। 8. क्षतिपूर्ति और पुनर्वास को संतुलित करना। जुर्माना नहीं चुकाने पर कारावास की संभावना पर जोर देकर धारा 66 क्षतिपूर्ति जुर्माने के माध्यम से के महत्व पर जोर देती है। फिर भी कारावास के प्रकार को मूल अपराध से जोड़कर यह दंड संहिता के अपराधी पुनर्वास के व्यापक उद्देश्य को भी दर्शाता है, जिससे यह सुनिश्चित होता है कि सजाएं किए गए अपराध से जुड़ी रहें। निष्कर्ष: आईपीसी की धारा 66 कम की गई सजाओं, जुर्माने और डिफॉल्ट की स्थिति में कारावास की संभावना के बीच संबंधों के लिए एक सूक्ष्म दृष्टिकोण प्रदान करती है। यह उस नाजुक संतुलन को दर्शाता है जिसे कानूनी प्रणाली अपराधियों द्वारा अपने कानूनी और वित्तीय दायित्वों का सम्मान सुनिश्चित करने और यह सुनिश्चित करने के बीच बनाए रखना चाहती है कि बाद की कोई भी सजा निष्पक्ष और मूल अपराध के अनुपात में बनी रहे। न्यायिक विवेक को बरकरार रखते हुए स्पष्ट दिशानिर्देश प्रदान करके प्रावधान आईपीसी के व्यापक सिद्धांतों का प्रतीक है: न्याय, आनुपातिकता और निष्पक्षता। यह एक न्याय प्रणाली के प्रति कोड की प्रतिबद्धता को दर्शाता है जो अपनी मांगों में कठोर है, फिर भी हमेशा समानता और न्याय के सिद्धांतों पर आधारित है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Each episode is crafted to unravel a different aspect of law, from constitutional rights to everyday legal scenarios, in a manner that is both engaging and educational. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 66 of the Indian Penal Code, 1860, IPC 1860, delineates the protocol when a fine is imposed as a part of a commuted sentence. It offers guidance on the term of imprisonment that can be imposed in case there's a default in the payment of such a fine. IPC Section 66 states: Description of imprisonment for non-payment of fine. The imprisonment which the court imposes in default of payment of a fine may be of any description to which the offender might have been sentenced for the offence. Elaborated description. 1. Context of commuted sentences. A commuted sentence refers to a sentence that replaces a harsher sentence previously imposed. In some cases, a more severe punishment, such as a longer term of imprisonment, might be commuted to a lesser form of punishment, which can include a fine. Section 66 focuses on scenarios where a fine is a part of such a commuted sentence. 2. Consequences of non-payment. Section 66 makes it clear that if an individual fails to pay a fine resulting from a commuted sentence, they can be imprisoned. The nature of this imprisonment is directly tied to the nature of the offense they originally committed. 3. Flexibility in imprisonment type. One key aspect of this provision is its flexibility. The section does not specify a fixed type of imprisonment for default in fine payment. Instead, it allows the court to determine the type of imprisonment based on the original offense's nature, ensuring a proportional response to the default. 4. Proportionality in punishment. The underlying principle of Section 66 is proportionality.
By allowing the term of imprisonment for fine default to be any type that the offender might have initially faced for the offense, it ensures that the punishment remains proportionate to the crime's gravity. 5. Emphasizing the weight of fines. Section 66, by establishing a clear imprisonment consequence for defaulting on fines, underscores the significance of fines as a legal obligation. Offenders are thus made aware that fines are not mere financial penalties but hold substantial legal consequences if not honored. 6. Retaining judicial discretion. While the section sets parameters for the type of imprisonment in case of default, it doesn't dictate a specific term. This retention of discretion ensures that judges can weigh the circumstances of each case and decide the most appropriate term of imprisonment within the provided framework. 7. Enhancing the deterrent effect. The potential of facing imprisonment, especially one related to the initial offense, serves as a potent deterrent for offenders. It dissuades them from defaulting on the fine, knowing the severe consequences that may follow. 8. Balancing repression and rehabilitation. By emphasizing the potential of imprisonment if fines are not paid, Section 66 underscores the importance of repression via the fine. Yet, by linking the imprisonment type to the original offense, it also reflects the Penal Code's broader aim of offender rehabilitation, ensuring punishments remain connected to the crime committed. Conclusion. Section 66 of the IPC offers a nuanced approach to the relationship between commuted sentences, fines, and the potential of imprisonment in the event of default. It captures the delicate balance the legal system seeks to maintain between ensuring offenders honor their legal and financial obligations and ensuring that any subsequent punishments remain fair and proportionate to the original offense. By offering clear guidelines yet retaining judicial discretion, the provision embodies the broader principles of the IPC: justice, proportionality, and fairness. It illustrates the Code's commitment to a justice system that is both rigorous in its demands yet always rooted in the principles of equity and justice. If we are responsible, the future will be good for the future generations.